హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20,50,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఎంతోమంది నిరుపేదలకు వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా చితికిపోతున్న వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేయడం జరిగిందన్నారు. ఇంకా కందుకూరు నియోజకవర్గంలో ఎవరైనా వివిధ వ్యాధులపై చికిత్స పొంది వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆదుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన పలు అంశాల మీద మాట్లాడారు. ముఖ్య ఉద్దేశం టౌన్లో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్ వేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, డెవలప్మెంట్ ఖర్చులు. కానీ అవి సేల్స్లో 2%, 1% కూడా జరగని పరిస్థితి. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారిని 2-3 టైమ్స్ కలిసి ఎంఐజీ లేఅవుట్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ నిరుపయోగంగా ఉన్న లేఅవుట్, దాన్ని ప్రైస్ కూడా ఆ రోజు ఉన్న ప్రైసు కావలి నియోజకవర్గంలో ప్రైమ్ లొకేషన్లో కూడా గజం 5,000 పెడితే మన నియోజకవర్గంలో 7,000 రూపాయలు పెట్టడం జరిగింది. అది పేదవాళ్ళు కొనుక్కోవడం కొంచెం భారంగా ఉంది. అందుకని ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించకుండా అక్కడ ఆ విధంగా పడిపోయింది. దాన్ని మార్కెట్ రివైజ్ చేయమని చెప్పి కోరడం జరిగింది. మీరు కూడా పత్రికా సోదరులు కూడా మీకు మా సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఎంత ప్రైస్ అయితే అమ్ముడుపోతే మేము కూడా దాన్ని ఈ వారంలో ప్రైస్ కూడా ఫైనల్ చేసే పరిస్థితుంది. కాబట్టి మీరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా గతంలో మొన్న సీఎం గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చినప్పుడు మన మున్సిపాలిటీ డెవలప్మెంట్లో 50 కోట్లు సహకరిస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి జమ చేయడం కూడా జరిగింది. దానికి కూడా పత్రికా సోదరులు ఈ సందర్భంగా కోరుకుంటుంది ఏంటంటే, ఈ టౌన్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దాన్ని నివారించే దానిలో భాగంగా ఈ పామూరు రోడ్డు, అలాగే కోవి రోడ్డు, ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మాదాపురం రోడ్డుకి సెంటర్ డివైడర్లు పెట్టి సెంటర్ లైటింగ్ పెడదామన్న ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. సర్కిల్స్లో కూడా ఎక్కడైతే పోలీసు అధికారుల సూచనలు వాళ్ళ సలహాలు తీసుకొని ఈ సర్కిల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మన అంటే చిన్న చిన్న రోడ్లు ఎక్కడికక్కడ కట్ అయిపోయే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఇవి కొంచెం ఆ విధంగా ఉంటే డివైడ్ రేసి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ కూడా సర్కిల్ ఏర్పాట్లో కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మనం మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉదారంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎంతున్నా పేదవాడు అప్పులు పోలు కాకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి, పేద ప్రజలను కాపాడాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్స్ మేము అడిగిన కొద్ది దశల వారీగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కూడా 20 మందికి 20,50,000 రూపాయలు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఏ విధంగా ఆలోచిస్తుంది, పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచిస్తుందో మీరందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి